హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక మహాని తీసుకుని హాస్టల్కి వెళ్ళిన తర్వాత ఇంకా మాధవ అయితే మహాకి గార్డియన్ గా అక్కడ సంతకం పెట్టి ఇక అలాగే తన కొలిక్ దివ్యతో ఇంకా హాస్టల్ వార్డెన్తో అమ్మాయి జాగ్రత్త అంటూ మళ్ళీ చెప్తూ ఇక మహా దగ్గరకైతే వస్తాడు. ఇక మహాలక్ష్మి అయితే మాధవ్ని చూసి ఏమైంది పెద్ది, ఎందుకు అంతలా బాధపడుతున్నారు అని అంటుంటే నా 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 పెంపకంలో ఏదో తప్పుందమ్మా, అందుకే వాడు అలా ప్రవర్తించాడు. కానీ వాడి ప్రవర్తనలో ఎటువంటి తప్పు లేదు. వాడు ఇక మాధవ అయితే వాడు అటువంటి వాడి కాదు. అట్లాంటి ఉద్దేశంతో కూడా వాడు నీ గదిలో అడుగు పెట్టలేదు. వాడు చేసుకున్న దానికి ఎంతగా కుమిలిపోతున్నాడో నేను అర్థం చేసుకోగలను. అలాగే నువ్వు వాడి మీద ఎటువంటి దురుద్దేశం పెట్టుకోకమ్మా అంటూ ఇక మాధవ అయితే మహాకి ధైర్యం చెప్తూనే తన పెంపకంలో తప్పుందంటూ దానికోసం క్షమాపణ చెప్తున్నానంటూ ఇక మహాలక్ష్మికి నచ్చచెప్పి అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడకుండానే వెళ్ళిపోతాడు. మాధవ అలా వెళ్ళిపోవడంతో మహాలక్ష్మి తనకి కావలసిన వాళ్ళు తనని వదిలి వెళ్ళిపోయినట్టుగా గుండె పగిలేలా ఏడుస్తుంది. ఇక మహాలక్ష్మి అలా బాధపడుతుంటే దివ్య తన దగ్గరికి వచ్చి, ఏమైంది మహాలక్ష్మి, ఎందుకు అంతలా బాధపడుతున్నావు? వాళ్ళతో నువ్వు బాగా కలిసిపోయావు కదూ, వాళ్ళని వదిలి రావాలంటే కాస్త కష్టంగా అనిపించింది కదూ అని చెప్పి ఇక దివ్య అయితే మహాని అడుగుతుంటే మహా అవునో కాదో చెప్పలేక ఇక తన లగేజీతో రూమ్లోకైతే వెళ్ళిపోతుంది. ఇక ఇక్కడ చూస్తే మహాని దింపి వచ్చిన తర్వాత మాధవని చూసి ఇక కన్న అయితే, అన్నయ్య నువ్వు ఇంతలా మారిపోతావని అస్సలు అనుకోలేదు. ఇంతకు ముందు నువ్వు నా మీద చాలా ప్రేమ చూపించేవాడివి, కానీ ఇప్పుడు నీకు నా మీద ఎట్లాంటి ప్రేమ లేదు అని అంటూ ఉంటే ఇంకా అక్కడే ఉన్న కేశవ, కన్నా ఏం మాట్లాడుతున్నావు, అన్నయ్యతో అలా అయినా మాట్లాడేది అని అంటుంటే, మరి ఎలా మాట్లాడాలన్నయ్య, వదిన వెళ్ళిపోతుంటే తనని ఆపాల్సింది పోయి అన్నయ్యే దగ్గరుండి మరి దింపొచ్చాడు, మరి దీన్నేమంటారన్నయ్య చెప్పు నువ్వే అంటూ ఇక కన్నా అయితే కేశవతో మాట్లాడుతూ మాధవ మీద కోప్పడుతూ ఉంటాడు. ఇక మాధవ కన్నాని దగ్గరికి తీసుకుని, చూడు కన్నా, తనిక్కడ ఉండలేదు, అలాగే ప్రశాంతంగా ఒక ముద్ద కూడా తినలేదు, కంటి నిండా నిద్రపోలేదు, అంతగా తను కుమిలిపోతుంది. అందుకే తనని ఎక్కువగా బాధ పెట్టడం ఇష్టం లేక తన ఇష్టపూర్వకంగానే తనని హాస్టల్లో దింపాను. కానీ ఏదో ఒక రోజు మనింటి మహాలక్ష్మి తిరిగి వస్తుంది అన్న నమ్మకం నాకుంది అంటూ ఇక మాధవ అయితే మాట్లాడుతూ అక్కడి నుంచి లేచి లోపలికి వెళ్ళబోతుంటే ఇక చక్రి అయితే మాధవ్కి ఎదురొస్తాడు. ఒక్కసారిగా మాధవ చక్రి వైపు అసహ్యంగా చూస్తూ ఇక తప్పుకొని లోపలికైతే వెళ్ళిపోతాడు. ఇంటికి వచ్చిన నారాయణకి ఇంట్లో మహాలక్ష్మి లేదన్న సంగతి తెలుసుకొని ఇక బాధతో కుమిలిపోతుంటాడు. ఏం మాట్లాడాలో అర్థం కాక ఏం చేయాలో తెలియక తనలో తను సతమతమైపోతాడు. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని పదే ఆ చంద్రుడి వైపు చూస్తూ ఉంటాడు. అలాగే ఇక్కడ చూస్తే మాధవ కూడా నిద్రపోతాడే గాని తన కళ్ళు అస్సలు మూతపడవు. ఇక పక్కన ఉన్న కన్నా అయితే మాధవ వైపు చూసి, ఏమైందన్నయ్య, నిద్ర రావట్లేదా అని అడుగుతూ ఉంటే, లేదురా, మహాలక్ష్మికి కాపలా ఉండాలన్న సంగతే మర్చిపోయాను. ఆ ఇంట్లో ఆడపిల్లకి నేను కాపలా ఉంటానని భరోసా ఇచ్చాను. కానీ ఆ విషయం నాకు తెలిసేలోపే జరగవలసిన అనర్థం జరిగిపోయింది అంటూ ఇక మాధవ అయితే మహాలక్ష్మి కోసం ఆలోచిస్తూ బాధపడుతుంటాడు. ఇక ఇక్కడ చూస్తే చక్రి అయితే మహా ఉన్న గదిలోకి వెళ్ళి ఆ మంచం వైపు చూస్తాడు. ఇంకా మహాలక్ష్మి కూర్చుని మాట్లాడుతున్న సంగతి, అలాగే చక్రి మీద కసురుకున్న సంగతి అన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. ఇక అక్కడే మంచం దగ్గర కూర్చుని, నేను చేసిన తప్పుకి ఎన్నిసార్లు క్షమాపణ చెప్పాలండి? నేను తప్పే చేశాననుకో, దానికి ఏదో ఒక రకమైన శిక్ష వేయాలి, అంతేగాని ఇలా మీకోసం బాధపడే మా అందర్నీ మరింత బాధపడేలా చేసి వదిలి వెళ్ళిపోతారా? ఇదేం బాగాలేదు అంటూ ఇక మహాలక్ష్మి అక్కడే ఉన్నట్టుగా ఇంకా చక్రి అయితే మాట్లాడుతూ అలా పడుకుని ఉంటాడు. ఇంకా ఇదంతా ఇలా ఉండగా మహాలక్ష్మి కూడా
ఆ రోజు హాస్టల్ గదిలో నిద్రపోకుండా పదే పదే తను ఆ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి తనకి జరిగిన ప్రతి సంఘటనని కూడా గుర్తు చేసుకుని ఇక కుమిలిపోతుంది. ఇంకా ఉదయాన్నే అక్కడికి నారాయణ సైకిల్తో మహాలక్ష్మి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంకా ఇది ఇలా ఉండగా మహాలక్ష్మి కూడా తను ఉదయాన్నే టీ తాగడం అలవాటయ్యి ఇంకా పెద్ది టీ కావాలి అని అడగడంతో ఒక్కసారిగా మహాలక్ష్మి ఎక్కడున్న సంగతి గుర్తుకొస్తుంది. ఇంతలో దివ్య, మహా నీకు టీ తాగే అలవాటుంటే వెళ్ళి త్వరగా తాగు, లేకపోతే అది కూడా ఉండదు. దీన్ని టీ అనడం కాస్త కష్టమే, కానీ ఇది తాగితేనే కదా కాస్త రిలీఫ్గా ఉంటుంది అంటూ ఇక దివ్య వచ్చి మహాతో చెప్పడంతో మహాలక్ష్మి కూడా అక్కడి నుంచి తన కప్ తీసుకుని ఇంకా టీ తెచ్చుకోవడానికైతే వెళ్తుంది. అందులో టీ నింపుకొని ఆ కప్తో వస్తూ ఉండగా ఇక ఆ కప్పు తనకి కేశవ ఇచ్చిన సంగతి గుర్తుకొస్తూ మరింత కుమిలిపోతుంది. ఇంకా ఆ టీని ఒక సిప్ వెయ్యగానే ఒక్కసారిగా మహాలక్ష్మికి వాంటింగ్ అయితే వస్తుంది. ఎందుకంటే ఆ టీ కూడా అంత చండాలంగా ఉంటుంది. ఇక మహా తట్టుకోలేక ఆ కప్ ని అక్కడే పెట్టేసి ఇంకా లేచి విండోలో నుంచి బయటకైతే చూస్తుంది. అక్కడ నారాయణ అయితే కనిపిస్తాడు. ఒక్కసారిగా నారాయణ చూసిన మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. చాలా ఆత్రుతగా నారాయణతో మాట్లాడాలి అంటూ ఇంకా కిందకైతే వస్తుంది. ఇక కింద నారాయణని చూసి మహాలక్ష్మి అయితే, మీరేంటి ఇక్కడ, ఎందుకొచ్చారు అని అడగడంతో ఇక నారాయణ, నీకోసమే వచ్చానమ్మా, నిన్ను చూడాలని వచ్చాను. నువ్వు లేని ఆ ఇంట్లో నిమిషం కూడా ఉండాలనిపించట్లేదు. ప్రతి క్షణం అందరి మీద అరుస్తూ అందరి కోసం ఆలోచిస్తూ ఇంట్లో గల్లు గల్లుమని తిరిగి మా ఇంటి మహాలక్ష్మి ఇక్కడుందని తెలిసి వచ్చాను అంటూ ఇక నారాయణ మాట్లాడుతూ ఉంటే మహాలక్ష్మి కూడా నారాయణ మాట్లాడిన మాటలకి చాలా బాధపడతాడు. అలాగే నారాయణ చేతులు పట్టుకుని ఇక మహాలక్ష్మి కూడా నారాయణ మాటలకి చాలా బాధపడుతుంది. ఇక కొంతసేపటి తర్వాత నారాయణ అయితే, అమ్మా మహాలక్ష్మి, నువ్విక్కడ ఏముంటావు గాని తిరిగి వచ్చేయమ్మా అని అనడంతో ఒక్కసారిగా నారాయణ మాటలకి మహాలక్ష్మి అయితే చాలా బాధపడుతుంది. ఇంకా నారాయణకి ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతుంది. నాకు తెలుసమ్మా, నువ్వేం మాట్లాడట్లేదంటే ఎందుకో నాకు తెలుసు, నీ మనసులో ఏముందో నాకు తెలుసు. నిజానికి చక్రి అలా చేయడానికి కారణం ఒక విధంగా నేనన్నా మాటలకే వాడు నీ గదిలోకి వచ్చాడు అంటూ నారాయణ చెప్పడంతో ఒక్కసారిగా మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు? చక్రికి మీరు చెప్పిన మాటల వల్లే నా గదిలోకి వచ్చాడా అంటూ ఇంకా మహాలక్ష్మి ఆశ్చర్యపోతూ ఇక నారాయణని చూస్తుంటే, నారాయణ, అవునమ్మా, పెద్దవాణ్ణి, ఇంత వయసు వచ్చింది, ఎవరితో ఎలా మాట్లాడాలో నాకు అస్సలు తెలీదు. ఒక విధంగా చెప్పాలంటే చక్రిని పెళ్ళై ఇన్నాళ్ళైనా భార్యతో కలిసుండలేవా అంటూ వాణ్ణి నానా మాటలు అన్నాను. నేనన్నా మాటలకే వాడు బాధపడి మందు తాగి అలా నీ గదిలోకి వచ్చాడు. అంతేగాని వాడి మనసులో ఎట్లాంటి దురుద్దేశం లేదు. నీ మీద గౌరవం తప్ప వాడికి నీ మీద ఎటువంటి దురాలోచన లేదు. చూడమ్మా, వాడు చేసిన ఆ తప్పు వాడు చేసింది కాదు, నా మాట వల్లే వాడు తప్పు చేయాల్సి వచ్చింది అంటూ ఇక నారాయణ అయితే మహాతో చెబుతూ ఉంటే మహా కోపంగా, అసలు మీకు బుద్ధుందా? మీ వయసేంటి? మీరు చేసిన పనులేంటి? ఇట్లాంటివేనా కొడుకులకి నేర్పించేది? ఛీ, మీలాంటి వాళ్ళతో నాకు మాట్లాడాలని అస్సలు లేదంటూ ఇక నారాయణ మీద చిరాకు పడుతూ అక్కడి నుంచి మహాలక్ష్మి ఇక తన హాస్టల్లోకి వెళ్ళిపోతుంది. ఇక నారాయణ ఏం చెప్పాలో అర్థం కాక మహాలక్ష్మిని పిలిచి 2 చేతులెత్తి దండం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక నారాయణ మాటలకి మహాలక్ష్మి పదే పదే ఆలోచనలో పడుతుంది. ఇంకా దివ్య, ఏంటి మహాలక్ష్మి, ఇంకా రెడీ అవ్వలేదా? ఆఫీస్కి టైం అవుతుంది. 10 హాస్టల్లో నుంచి బయటికి వెళ్ళకపోతే మన వార్డెన్ వచ్చి నానా గొడవ చేస్తుంది అంటూ ఇక దివ్య చెప్పిన మాటలకి మహాలక్ష్మి కూడా రెడీ అయ్యి ఇక తనతో పాటు హాస్టల్కి అయితే బయలుదేరుతుంది. ఇంకా హాస్టల్ నుంచి ఆఫీస్కి అయితే బయలుదేరుతుంది. ఇంకా ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే చక్రి అయితే పదే పదే మహాలక్ష్మిని గుర్తు చేసుకుంటూ తనలో తను కుమిలిపోతాడు. కన్నాని పిలవడంతో కన్నా ఉలుకు పలుకు లేకపోతే ఇంకా పక్కన ఉన్న కేశవని పిలుస్తాడు.
కేశవ కూడా ఇక చక్రిని పట్టించుకోకపోవడంతో చక్రి ఒక్కసారిగా గట్టిగా గుండెలు బాదుకుని ఏడుస్తూ ఉంటాడు. ఇక చక్రిని అట్లాంటి స్థితిలో చూసి కన్నా అలాగే కేశవ పరుగున చక్రి దగ్గరికి వస్తారు. అన్నయ్య అంటూ ఇక చక్రిని పైకి లేపుతుంటే, రేయ్ నన్ను మీరైనా క్షమించండ్రా, ఎలాగో తను నన్ను క్షమించదు, మళ్ళీ తను నా మోహన్ చూస్తుందో లేదో కూడా తెలీదు, కానీ మీరు కూడా నన్ను అలాగే అసహించుకుంటుంటే తట్టుకోలేకపోతున్నాను. అయినా నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నారు, ఏ రోజన్నా నేను ఇట్లాంటి పొరపాటు చేశానా? మీరే చెప్పండిరా చెప్పండి అంటూ ఇక చక్రి అయితే బోరున ఏడుస్తూ ఉంటాడు. ఇక కేశవ, ఇప్పుడు అదంతా ఎందుకు, ముందు నువ్వు పైకిలే అని పైకి లేపబోతుంటే, లేదురా, నాకు చాలా బాధగా ఉంది. నేను తనతో మాట్లాడాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నాను, కానీ తను నాతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు, నా మోహన్ చూడట్లేదు, నేను ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. పైగా ఏదో ఒకరోజు తన కోపం పోయి తిరిగి మాట్లాడుతుంది అని ఆశపడేలోపే తను ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఇదంతా చూస్తుంటే నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమవుతుంది. నా మీద నాకే అసహ్యం వేస్తుంది, నాకు బ్రతకాలని లేదు అంటూ చక్రి అయితే ఇక చాలా బాధపడుతూ మాట్లాడుతుంటే, చక్రి మాటలకి ఇక కన్నా అయితే, అన్నయ్య నువ్వలా మాట్లాడు కన్నయ్య, నువ్వలా మాట్లాడుతుంటే నాకు భయంగా ఉందన్నయ్య అంటూ ఇంకా కన్నా మాట్లాడుతుంటే పక్కన ఉన్న కేశవ, రే చక్రి చూడ్రా, కన్నా భయపడుతున్నాడు, నువ్వలా మాట్లాడకరా, నువ్వు పైకి లే అంటూ ఇక చక్రిని ఒక చైర్లో కూర్చోపెట్టి తన కోసం కాస్త వాటర్ ఇస్తారు. ఇంతలో మాధవ చక్రి మాట్లాడిన మాటలని విన్న తర్వాత, చూడు, ఒక ఆడపిల్ల మనసుని గెలుచుకోవాలి అంటే అంత సులువు కాదు, తాగొచ్చి తన గదిలోకి వెళ్ళంత ఈజీ కాదు అంటూ మాధవ మాట్లాడుతుంటే, అన్నయ్య ఇదంతా నేను కావాలని చేయలేదన్నయ్య, నన్ను అర్థం చేసుకో అన్నయ్య అని అంటుంటే, చూడు, జరిగిందేదో జరిగిపోయింది, ఇక వాటి గురించి ఆలోచించడం మానేసి ఇక మహాలక్ష్మిని మర్చిపోతే బావుంటుంది అంటూ ఇక మాధవ అయితే చక్రికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా మాధవ మాటలు విన్న చక్రి ఇక చాలా బాధపడతాడు. ఇక మహాలక్ష్మి నిజంగానే తన జీవితంలో నుంచి వెళ్ళిపోతుంది అని ఇక చక్రి కూడా తన మనసుకి సర్ది చెప్పుకుంటాడు. అలాగే తనను తను కుమిలిపోతాడు. కానీ ఆఖరిసారిగా మహాని కలిసి తను ఎంతలా బాధపడుతుంది, మహాకి చెప్పాలని, తన కోసం తనకొకసారి క్షమాపణ చెప్పాలని ఇక చక్రి తన మనసులో అనుకుంటూ తన ఆఫీస్కి అయితే వెళ్తాడు. ఇక ఇక్కడ చూస్తే మహాలక్ష్మి రూమ్లో వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా డల్గా ఉండడం చూసి ఇంకా దివ్య, మహాలక్ష్మి ఏమైంది, నిన్న నుంచి నిన్ను గమనిస్తూనే ఉన్నాను, నీ మొహంలో అస్సలు సంతోషం కనిపించట్లేదు, ఇంతకు ముందు ఎంతో యాక్టివ్గా ఉండేదానివి, కానీ ఇప్పుడు ఏదో పోగొట్టుకున్న దానిలా ఎవరికో దూరంగా ఉన్నట్టుగా బాధపడుతున్నావంటూ ఇంకా దివ్య అయితే మహాని అడుగుతూ ఉంటే, మహా అదేం లేదు దివ్య, నేను బాగానే ఉన్నాను, కాకపోతే నిన్నటి వరకు వాళ్ళతో కలిసి హ్యాపీగా ఉండేదాన్ని, కానీ ఉన్నట్టుండి వాళ్ళకి ఇలా దూరంగా వచ్చేశాను, దానివల్లే కాస్త బాధపడుతున్నాను అంతే అంటూ ఇంకా మహా అయితే దివ్యకి చెప్తుంది. దివ్య కూడా సరే ఓ కాఫీ తాగుదామా అని అడుగుతుంటే, ఇప్పుడు కాఫీ గీఫీ ఏం తాగాలని లేదు అంటూ ఇంకా మహాలక్ష్మి అయితే ఇక కొంతసేపటికి ఎవరో వచ్చి, మేడం మీకోసం ఎవరో వచ్చారు, మీ వాళ్ళేనంట అని చెప్పడంతో ఒక్కసారిగా మహాలక్ష్మి కంగారుగా పైకి లేచి ఆఫీస్లో చూస్తుంది. ఇక పక్కన ఉన్న దివ్య నవ్వుతూ, మహాలక్ష్మి నీ కోసం వెయిట్ చేస్తుంది బయట, లోపల కాదు అని చెప్పడంతో ఇక మహాలక్ష్మి అయితే గేటు దగ్గరికి వెళ్తుంది. అక్కడ చక్రిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక చక్రి అయితే, ఏమండి ప్లీజ్ అండి ఒక్కసారి మీతో మాట్లాడివ్వండి అంటూ చక్రి అయితే ఇక మహాని బ్రతిమలాడుతూ ఉంటాడు. కానీ మహాలక్ష్మి మాత్రం, చూడండి మీకొక్కసారి చెప్తే అర్థం కాదా, నాకు మీతో మాట్లాడడం లేదు, నాకు మీ మోహన్ చూడాలన్నా అసహ్యంగా ఉంది, మీకు దండం పెడతాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ ఇక మహా అయితే చక్రికి గట్టి వార్నింగ్ ఇవ్వడంతో చక్రి మాత్రం మహాలక్ష్మితో మాట్లాడడానికి చాలాసేపు తనని బ్రతిమలాడతాడు. చూడండి ఇక్కడి నుంచి వెళ్తారా, లేకపోతే మీ మీద
పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటారా అని అనడంతో ఒక్కసారిగా చక్రి మహాలక్ష్మి మనసు ఎంతలా విరిగిపోయిందో అర్థం చేసుకుని అక్కడి నుంచి బాధగా వెళ్లిపోతుంటాడు. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్ గా మారబోతున్నాయి. మహాలక్ష్మి చక్రిల మధ్యలో ఉన్న ఈ దూరం ఎలా పోగిపోతుంది, అలాగే తిరిగి మళ్ళీ మహాలక్ష్మి బృందావనంలో ఎప్పుడు అడుగు పెట్టబోతుంది? ఇలాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్.